సక్సెస్ అంటే ఏంటి అనేదానికి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అసలు సక్సెస్ అంటే ఎవరికి చెప్తారు? అయ్యా ఈయన సక్సెస్ అంటే ఎవరిని చెప్పేది? ఒక సెల్ఫీ ఎదుటి మనిషి వచ్చి మిమ్మల్ని కానీ అడిగితే మీరు సక్సెస్ఫుల్ అన్నాడు. ఎదుటి మనిషి ఏం చేయాలా? సార్ ఒక సెల్ఫీ సార్ అని చెప్పి మిమ్మల్ని వచ్చి అడగాల. అప్పుడు మీరు సక్సెస్ వేలో రన్ అవుతూ ఉన్నారండి. 10 మంది అడిగారు, 100 మంది అడిగారు, 1000 మంది అడిగారు, మీరు పూర్తిగా సక్సెస్ అయిపోయినట్టే. స్టార్టింగ్ ఒక్కరితో అడుగుతూ ఉంటే మీరు సక్సెస్ అయినట్టు. సక్సెస్ మిమ్మల్ని ఒక్కరినే అనుకోండి. మేడం ఒక సెల్ఫీ అని మిమ్మల్ని అడిగాను. నేను ఒక సెల్ఫీ అని మిమ్మల్ని ఎప్పుడు అడుగుతాను? మీరేదో సాధించో, మీరేదో నిరూపించో, లేదంటే మీరేదో సక్సెస్ చేసో, లేకపోతే మీరు ఏదైనా మంచి టైటిల్ కొట్టో, లేదంటే ఎల్ఓబితో మంచి ఇన్కమ్ తీసుకోనో, ఏదో ఒకటి మంచి చేస్తే ఒరే పెద్ద లీడర్ అని చెప్పేసి, బాగా చేశారని చెప్పేసి అప్రిషియేట్ చేసి మీకన్నా కింద వాళ్ళు మేడం ఒక సెల్ఫీ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని వచ్చి అడగతారు. ఇది సక్సెస్. అప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే సెల్ఫీ అడగరో అప్పటి వరకు మీరు సక్సెస్ కాదు. అంటే మీరు గుర్తింపులకు రావట్లే. అది సింగిల్ కానీ, 10 మెంబర్స్ కానీ, 100 మెంబర్స్ కానీ, 1000 మెంబర్స్ కానీ, ఇది వాళ్ళ తన స్టేజీ చూపిస్తూ ఉంటుంది అనమాట. పైకి అనమాట. ఒక్కరు వచ్చి అడిగినా కూడా దాన్నే సక్సెస్ అని చెప్పి చెప్తారు. అలా మీకు ఎవరైనా కూడా అడుగుతున్నారా సెల్ఫీ ఇవ్వండి అని? అడగకపోతే మీరు అన్సక్సెస్లో ఉన్నట్టే. ఒకవేళ అడిగారనుకో అక్కడ మీది స్టార్ట్ అయింది, ఆరంభమే. అలా అని అబ్బా నన్ను ఒకరు వచ్చి సెల్ఫీ అడిగారని చెప్పి నాకన్నా తురుము లేదు అని అలా అయిపోకూడదు. ఒకసారిగా మనం ఏం చేయాలి? అప్పుడు ఒక్కరిని స్టార్ట్ చేశారు, ఇంకొక 5గురు వచ్చి నన్ను సెల్ఫీ అడగాలి. ఎక్కడ కనబడితే మేడం ఒక ఫోటో మేడం ఒక సెల్ఫీ మేడం అని అడగాల. అలాగే ఇంకొక 5 మందిని మీరు 10 మందిగా పెంచుకోవాలా. 10 మంది 50 మందిగా పెంచుకోవాలి. 50 మంది 100 మందిగా పెంచుకోవాలి. ఈ విధంగా దాన్ని పెంచుకుంటుంటే ఆటోమేటిక్గా మీరు అంతా సక్సెస్ అయిపోయినట్టే. అంతేగాని మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అప్పుడు మాత్రమే లీడర్ అనిపిస్తాడు. నేను చెప్పిందంతా కూడా అదే. లీడర్షిప్ ఎట్లా క్వాలిఫికేషన్ ఉండాలా? ట్రస్ట్ అంటే నమ్మకము, అది మీదే విశ్వాసము అనే దానికి ఏందనేది 2 ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకటి వచ్చేసి చిన్నపిల్లడు గొడుగు తీసుకుపోయింది. రెండోది వచ్చేసి ట్రస్ట్ గురించే దీపక్ గారు చెప్పింది. రెండోది వచ్చేసి ఇంకొకటి చెప్పాడు. ఏం చెప్పాడు దీపక్ గారు? ఎద్దు గురించి చెప్పాడు. ఎద్దు సింహం రెండు దూకాయి. కానీ ఏం చెప్తుంది? ఆవు ఏమో చెప్తున్నాడు? ఆవేం చెప్తుంది? నీకెవరు ఉన్నారా అంటే ఎవరు లేరు అన్నాడు ఆయన. మరి నాకున్నారు, ఎస్. నా వస్తాడు ఎత్తుక్కొని వచ్చి నన్ను తీసుకొని పోతాడు, ఎస్ అని చెప్పేసి మా ఇద్దరికి ఆ బాండింగ్ ఉంది, ఆ రిలేషన్షిప్ ఉందని చెప్పి దీపక్ గారు అని చెప్పడం జరిగింది. అర్థమైంది? ఆ విధంగా మనం ఏంటంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. మామిడికాయ చెట్టు ఉంది చూడండి. మీరు మామిడికాయలు మీరు ఆ చెట్టుకి స్టార్టింగ్లో వంగి మీరు నీళ్లు పోయాలా. ఏం చేయాలా? మీరు వంగి నీళ్ళు పోసారు. స్టార్టింగ్లో వంగి నీళ్ళు పోస్తారు, పైన చేస్తారా? ఎగిరిపోతుంది మట్టి అంతా. వంగి నీళ్లు పోసారు. రేపు అది పెద్దయి మీకు అది వంగి మీకు ఫ్రూట్స్ ఇస్తుంది. అది మామిడి చెట్టు కన్నా పడ్డాయి అనుకోండి, అది వంగుతుంది. ఆకు మీకు వంగి ఇస్తుంది, అది వంగుతుంది. మీరు ఫస్ట్ వంగి మీరు నీళ్ళు పోస్తే అది వంగి పైకి ఎదిగి మీకు లైఫ్ లాంగ్ జీవిత కాలము పర్మనెంట్ మీకు మామిడికాయలు ఇస్తాను ఉంటుంది. కాకపోతే ఆ మామిడికాయలు ఎప్పుడు వస్తాయి? కొంచెం టైం, 5 years తీసుకుంటుంది. అప్పటిదాకా పేషెన్సీగా ఉండాలా, నిలబడాలా. పేషెన్సీగా ఉండి నిలబడగలిగితే మీరు ఆఫ్టర్ 5 years రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అనేది మీకు ఇంకా కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఇస్తానే ఉంటుంది. కానీ ఈ 5 సంవత్సరాలు మాత్రం వచ్చిందే ఇవ్వలేదు కదా అని మీరు క్విట్ అయిపోతే వెస్ట్ చేస్తూ మీరు అడ్రస్ ఉండరు. మిమ్మల్ని చూసి 10 మంది డీమోటివేట్ అయిపోతారు. మీతో 10 మంది రావాల్సింది మంచి దాంట్లోకి వెనక్కి వెళ్ళిపోతారు అనే దానిపైన మనం గమనించుకోవాలన్నమాట. అది అలాగ నిలబడాలా. అందుకనేసి ఫస్ట్ మీరు నిలబడాలా. రెండోది నడిచే వాళ్ళని తయారు చేయాలా. ఫస్ట్ నిలబడాలా, రెండోది నడవాలా, మూడోది నడిచే వాళ్ళని తయారు చేయాలి. ఫస్ట్ది నిలబడాలంటే ఏంది? 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు డ్రీమ్ కోసం నిలబడాలా. గోల్ కోసం 5 సంవత్సరాలు నిలబడాలా. 1000-116 రానిండి ఆపదలు నేను ఆడకపోను. వెస్టేజ్ రోజు చేస్తూనే ఉంటా. సక్సెస్ రాకపోని సక్సెస్ సైడ్ నేను చూడను. నాకు డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది అనేది. మూడోది మీరే నిలబడ్డారు, నడిచారు. జీవితకాలం మీరే నడుచుకుంటుంటే జీవితంలో మీరు ఎదుగుదల ఉండదు. అందుకు మీరేం చేయాలా? నడిచే వాళ్ళని తయారు చేయాలా మీ కింద. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అంతే తప్ప మీరు నిలబడి మీరు నడుస్తామంటే జీవితకాలం మీరే నడుచుకుంటూ ఉండాలి. దీన్ని మనం అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత మనం చిన్నగా పోవాలి. లెర్న్ చేయాలా. లెర్న్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం నేర్చుకున్న దానిపైన ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత టీచింగ్ చేయాలి. మనం
ప్రాక్టీస్ చేసాం కదా, దాన్ని టీచింగ్ చేయాలంటే ఎదుటి చెప్పాలా. అట్లా చేస్తూ 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 ఉంటే మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అప్పుడు మనం బెటర్ అవుతాం. అందుకని 3 నెలలు వచ్చేసి మనం లెర్నర్గా ఉండాలా. 3 నెలలు వచ్చేసి మనం ప్రాక్టీస్ చేయాలా. 3 నెలలు వచ్చేసి